మన సుభాష్ చంద్రబోస్ గారు వెనకటికో మాట మాట్లాడారు. ఏమన్నానంటే, మీరు నాకు రక్తాన్ని ఇయ్యండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానని. ఆప్ ముజే ఖూన్ దో మే ఆప్కు ఆజాదీ దూంగా అని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడారు. నాకు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఒక మాట అన్నట్టు అనిపించింది. మీరు నాకు ఓట్లు ఇయ్యండి, నేను మీకు కొత్త బెంగాల్ని ఇస్తా. ఇప్పటిదాకా జరిగిన బెంగాల్ ఎలక్షన్స్లలో ఇది ఒక హైయెస్ట్ ఓటర్ టర్న్అవుట్. కంప్లీట్గా కార్యకర్తలు అండ్ సిఆర్పిఎఫ్ బలగాల మధ్యలో భీకరమైన ఒక యుద్ధమేని అనుకోండి. దొంగ ఓట్లు వేస్తానని ఇల్లు, దొంగ ఓట్లను మేము వేయనీయమని చెప్పి సిఆర్పిఎఫ్ బలగాలు. బీజేపీ ఎక్కడైతే ఉంటుందో చూడు, అక్కడ టేప్ పెట్టేసిండ్రు. I just came to know that the EVM can be hacked, Mr. Rahul Gandhi, and it can be only hacked by keeping a tape or pouring an ink on the button. ప్రజలలో ఎంత ఫ్రస్ట్రేషన్ చూసినామంటే మనం వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ జై శ్రీరామ్ బోల్నేకి వెళ్ళి ఇతను కితనే దీన్ని డరింగే, వీళ్ళు ఆట ఆడుకున్నారు మాతోని, మేము బానిసలమా ఇళ్లకు అనే ఆవేదన కనిపిస్తున్నది. ఎక్కడెక్కడైతే దంగలు చేద్దామని చెప్పి అనుకున్నారు చూడు టీఎంసీ కార్యకర్తలు వారు టీఎంసీ నాయకులు, వాళ్ళకు మంచి బెల్ట్ ట్రీట్మెంటే ఇచ్చింది కరెక్ట్గా చెప్పాలనంటే సిఆర్పిఎఫ్ బలగాలు. యోగి ఆదిత్యనాథ్ జీనే సై కహా कि लोग काबा जाने से इंटरेस्ट रखेंगे या ना रखेंगे वो अलग बात है, लेकिन ये प्रदेश जो है माँ काली का है. శివరాత్రి రోజు శివలింగం పైన ఏం చేస్తున్నారు చూస్తున్నావు కదా ఈ సయాని ఘోష్. వీళ్ళని బునాంచి పడేయాల క్లియర్ కట్గా రాజ్యాంగబద్ధంగానైనా సరే. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. అసలు బెంగాల్లో ఏం జరుగుతుంది అని ఒక ముచ్చట వెనకటికి మనము ఒక కథనం చూసాం. ఏందనంటే, మన సుభాష్ చంద్రబోస్ గారు వెనకటికో మాట మాట్లాడారు. ఏమన్నానంటే, మీరు నాకు రక్తాన్ని ఇయ్యండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానని. ఆప్ ముజే ఖూన్ దో మే ఆప్కు ఆజాదీ దూంగా అని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడారు. ఇవాళ నాకు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఒక మాట అన్నట్టు అనిపించింది. మీరు నాకు ఓట్లు ఇయ్యండి, నేను మీకు కొత్త బెంగాల్ని ఇస్తా అని చెప్పినట్టు మాట్లాడినట్టు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇది సత్యం అయితే చాలా బాగుండు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఏం చెప్తున్నాయి అనేది దాన్ని మనం కరెక్ట్గా చూద్దాం. డిస్కస్ చేసే కంటే ముందు ఇవాళ బెంగాల్ ప్రజలకు నేను పాదాభివందనం చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకనంటే వెస్ట్ బెంగాల్లో సుమారు 92.47% ఓటర్ టర్న్అవుట్ అంటే ఇది పోరగాళ్ళ మజాక్ కాదు. సుమారు ఆల్మోస్ట్ ఇక 93% అని మనం మ్యాథమెటికల్గా చెప్పుకోవచ్చు. బెంగాల్లో ఒక హిస్టరీ క్రియేట్ అయింది. ఇప్పటిదాకా జరిగిన బెంగాల్ ఎలక్షన్స్లలో ఇది ఒక హైయెస్ట్ ఓటర్ టర్న్అవుట్. మ్యాసివ్ 92.47% అని అంటే మజాక్ కాదు. అగర్ అందులో కొంచెం మనం డివైడ్ చేస్తూ ఫీమేల్ టర్న్అవుట్ వచ్చేసి 93.24% ఉంది, మేల్ టర్న్అవుట్ వచ్చేసి 91.74% ఉంది. ఆబ్వియస్గా ఇంత మతదాన్ నాకు తెలిసి దేశవ్యాప్తంగా కూడా జరిగిందా లేదా అనేది నాకు డౌట్. వెన్ ఐ వాజ్ వాచింగ్ ది ఎలక్షన్స్ చూస్తున్నప్పుడు నాకు తెలిసి మధ్యాహ్నం 2-3 గంటల వరకే ఆల్మోస్ట్ 61% దాకా పోలింగ్ అయిపోయింది. జస్ట్ ఇమాజిన్ చేయండి, 10 నుంచి 4 గంటల వరకు ఆల్మోస్ట్ 61 to 65 ఆర్ మ్యాక్సిమం 70% దాకా పోలింగ్ అయిందనంటే ప్రజలు ఎండను కూడా కేర్ చేయకుండా ఓటేస్తున్నారు అని అంటే ఇవాళ బెంగాల్ అనేది మార్పు తథ్యం, ఇక్కడ మార్పు రావాల్సిందే అనేది మనకు కనిపిస్తుందా లేదా? ఇది హిస్టారిక్ ఇన్ ది కంట్రీ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫర్ యాజ్ ది ఓటర్ పార్టిసిపేషన్ ఈస్ కన్సర్న్. స్ట్రేట్ ఎలక్ట్రాల్ హిస్టరీలలో ఇదొక గుణాత్మకమైన మార్పు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఓటర్ టర్న్అవుట్ ఏదైతే మన 92.47% ఏదైందో ఇంకొక రకంగా చూస్తే ఒక రణరంగం లాగా అయింది, ఒక బ్యాటిల్ గ్రౌండ్ అయిపోయింది. కంప్లీట్గా కార్యకర్తలు అండ్ సిఆర్పిఎఫ్ బలగాల మధ్యలో భీకరమైన ఒక యుద్ధమేని అనుకోండి. దొంగ ఓట్లు వేస్తానని ఇల్లు, దొంగ ఓట్లను మేము వేయనీయమని చెప్పి సిఆర్పిఎఫ్ బలగాలు. ఏమైంది ఏం కథ అనేది మనం క్లియర్ కట్గా మాట్లాడే కంటే ముందు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొట్లాట అయింది, ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, ఎక్సెట్రా చాలామంది మాట్లాడతారు. బట్ రుజువులు ఎవడు పెట్టి మాట్లాడుతున్నాడు అని అనేది మనం చూడాలి. ప్రతి పేపర్లలో ఏమని రాస్తారు అంటే బెంగాల్లో ఇట్లా అయింది, బెంగాల్లో అట్లా అయింది. బట్ యాక్చువల్గా ఏమైంది అనేది మనం చూస్తే యాక్చువల్గా నేను సాయంత్రం నడుపుదామని అనుకున్నా, బట్ ఇక అలసిపోయిన ఉంటుంది, అందుకే మనం చేయలే, డేటా అంతా కలెక్ట్ చేసినాం. చక్కదనం ఏందని అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మీరు ఒక ఈవీఎం మెషిన్ దగ్గర వీళ్ళు టేప్ పెట్టేసిండ్రు. బీజేపీ ఎక్కడైతే ఉంటుందో చూడు అక్కడ టేప్ పెట్టేసిండ్రు. ఇక్కడ మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది వాడు, ఇక్కడ టేప్ పెట్టేసారు. ఇంకొక దగ్గర బీజేపీ ఎక్కడైతే బటన్ ఉంటుంది కదా అక్కడ ఇంకు పోసేసారు. వెనకటికి కూడా మనం అందరం చూస్తుండే, ఎస్పెషల్లీ లల్లూ ప్రసాద్ యాదవ్ ఎలక్షన్స్ బీహార్ ఎలక్షన్స్లో జరిగినప్పుడు చూస్తే పోలింగ్ ఎంత అయిందిరా అని అంటే 65 to 75% అయిందని చెప్పేటోళ్ళు. కాకపోతే యాక్చువల్గా ఎంత అయిందిరా అని చెప్పి మనం చూస్తే ఆడ మొత్తం బ్యాలెట్ పేపర్ల మీద ఇంకులు పోసేటోళ్ళు.
అంటే వీళ్ళ ఓట్లు ఏవైతే లల్లు ప్రసాద్కి పడాల్సిన ఓట్లు అవి జెన్యూన్ ఉంటుండే, మిగతా అది ఇప్పుడు నువ్వో నేనో ఎవరో నిలబడ్డము అని అంటే దాని మీద ఇంక్ ఉంటుంది కాబట్టి ఇంకైతే ఇన్వాలిడ్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా దేశాన్ని లూటీ చేసిరు. ఇవాళ పార్టీలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూడండి. ఆఖరికి పశువులకేసే దానాలు కూడా చోరీ. ఇవాళ అది కొత్త కాదు, వెనకటికి లల్లు ప్రసాద్ యాదవ్ చేసిండని చెప్పి మనం మురిసిపోయినాం. కానీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా కోడ్లకేసే దానాలు కూడా స్కామ్ జరిగింది. అందులో రంజిత్ రెడ్డి పేరు అప్పుడు వెనకటికి వచ్చింది, మనం అందరికీ తెలిసిన విషయమే. సో మళ్ళీ ఈ ఆరోపణలు ఏంది ఏం కథ అనేది ఇక ఆయా పార్టీలు ఆయా నాయకులు తీసుకొని చెప్పాలి ఈ ఆరోపణల మీద క్లారిటీ ఏంది అని. బట్ ఒకసారి ఒక ఎలక్షన్స్లో ఒక పార్టీ సింబల్ మీద టేప్ పెట్టినరు అని అంటే బూత్ ఏజెంట్లు పోలింగ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఎవరైతే అక్కడ కూర్చొని ఉంటాడు చూడు, వాడు ఎంత చిల్లర దందలు చేస్తున్నాడు అంటే అమ్ముడు పోయిన లెక్కలు అని అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను రాహుల్ గాంధీకి ఏం చెప్తున్నానంటే ఈవీఎం హ్యాక్ हो सकता है, अब मुझे समझ में आ गया, आप सही कहते थे ईवीएम हैक हो सकता है, लेकिन किस तरीके से हो सकता है ना, मुझे आज पता चला. I just came to know that the EVM can be hacked, Mr. Rahul Gandhi, and it can be only hacked by keeping a tape or pouring an ink on the button so that the people can get confused. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాకింగ్ ఎట్లా చేయొచ్చు. ఈవీఎంని నాగా టేప్ పెట్టేసేయి, లేకపోతే ఇంకు పోసేసాయి, దాని మీద కనబడకుండా సింబల్ కనబడకుండా ఇంకు పోసేసాయి. ప్రజలు ఎవరు కొట్టేస్తారు? ప్రజలలో ఎంత ఫ్రస్ట్రేషన్ చూసినామంటే మనం వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ अराउंड సుమారు 55-60 ఇయర్స్ ఉంటుంది వచ్చు. मैं जय श्री राम बोलने के लिए भी इतना कितने दिन डरेंगे, जय श्री राम बोलने के लिए कितना दिन. ఫ్రస్ట్రేషన్ కనబడుతున్నది, వాళ్ళు కోల్పోతున్న మానవత్వం కనిపిస్తున్నది. వీళ్ళు ఆట ఆడుకున్నారు మాతోని, మేము బానిసలమా ఇళ్లకు అనే ఆవేదన కనిపిస్తున్నది. ఆవేదన అని చెప్తే ఒక చక్కదనాన్ని మీకు పరిచయం చేయాలి ఫ్రెండ్. ఆ చక్కదనాన్ని మీకు చూపిస్తా. ఇది చూడరు ఒకసారి మీరు, ఈ వీడియో చూడరు. ఈ వీడియో చూడు. ఈడ కూర్చొని ఉన్నాడు, ఈడు టీఎంసీ కార్పొరేటర్. ఈడు టీఎంసీ కార్పొరేటర్. ఈడు ఏం చేసిండు టీఎంసీ కార్పొరేటర్? ఈడు అది కుర్చేసుకొని కూర్చొని ప్రతి ఓటర్కి నై ఓట్ కరేతో క్యా కరనే, నేను ఆడియో తీసేసిన కావాలని. అంటే మీకు అర్థమవుతుందా అని అంటున్నా. ఇట్లా ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చు. వాడు అక్కడ కూర్చొని కులేం దమ్కిస్తున్నాడంటే మీరు అర్థం చేసుకో. ఇది మళ్ళీ ఇది యాక్సెప్ట్ చేద్దామా? ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా అంటే రాహుల్ గాంధీకి ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చిండా? ఈవీఎంల మీద టేప్ పెట్టిండ్రు, ఈవీఎంల మీద ఇంకు పోసి సింబల్ని కనబడకుండా చేసిండ్రు. మళ్ళా ఇదంతా మీ పార్టీకి మీ ఎక్కడెక్కడో మీ కాంగ్రెస్ పార్టీ కూడా జరిగే ఉంటుంది కదా. టీఎంసీఏ గెలవాలని అనుకున్నప్పుడు ఎక్కడెక్కడైతే దంగలు చేద్దామని చెప్పి అనుకున్నారు చూడు టీఎంసీ కార్యకర్తలు వారు టీఎంసీ నాయకులు, వాళ్ళకు మంచి బెల్ట్ ట్రీట్మెంటే ఇచ్చింది కరెక్ట్గా చెప్పాలని అంటే సిఆర్పిఎఫ్ బలగాలు. యాక్చువల్లీ ఇది ఒక లాంగ్ స్టాండ్ ప్లానింగ్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. లాంగ్ స్టాండ్ ప్లానింగ్ కరెక్ట్గా. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన దంగలను గుర్తుపెట్టుకుని కోవిడ్ తర్వాత వాళ్ళు ఏ రకంగా చేసుకున్నారు, చెడు కూడా ఆడుకున్నారు. యాక్చువల్ వైరస్ నిజంగా కోవిడ్తో ఉన్నదా లేకపోతే మమతా బెనర్జీతో ఉన్నదా అనేది దేశంలో మనం అందరం కన్ఫ్యూజ్ అయ్యే స్టేట్లా ఎలక్షన్ నడిపింది తను. ఇప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా నాకు తెలిసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిర్రు అనుకుంటా. ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిర్రు గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, వెనకటికి ఈ సిఆర్పిఎఫ్ రిజర్వ్ ఫోర్స్ అంతా నక్సలైట్ ప్రాంతాలలో తిరిగేది. ఇక్కడ డిప్లాయ్మెంట్ అంతా అక్కడే ఉంటుండే. థ్యాంక్స్ టు భారతీయ జనతా పార్టీ అండ్ ద ప్రౌడ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారికి 31 మార్చి వరకు నేను అంతం చేసి పడేస్తా ఈ నక్సలిజాన్ని అని చెప్పి సిఆర్పిఎఫ్ బలగాలను ఇప్పుడు ఈ దేశ విద్రోహ చర్యలు ఎవరెవరైతే చేస్తారు చూడు, ఈ 0.5 వార్ నరేటివ్ నడుపుతారు చూడు, ఇక్కడ డిప్లాయ్ చేసిరు. కరెక్ట్గా చేసిరు. ఇది రిస్టోరేషన్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. హ్యాక్ చేస్తున్న డెమోక్రసీని మళ్ళా దారిలో పెట్టడం అని అంటారు. నిజంగా చెప్పాలనంటే నేను దీన్ని గర్వపడుతున్నా, గౌరవిస్తున్నా. హోంశాఖ మాత్యులకు బెల్ట్ ట్రీట్మెంట్ జబర్దస్త్ ఇచ్చారు. టీఎంసీ వర్కర్లను సువేంద్రు అధికారి అయితే ఉరికిపించిండు ఒక్కొక్క టీఎంసీ కార్యకర్త. వెనకటికి ఇది రివర్స్ చూసినాం మనం. బీజేపీ వాళ్ళు లేకపోతే హిందువులు పరిగెట్టేటోళ్ళు, ఇవాళ టీఎంసీ కార్యకర్తలు ముస్లిమ్స్ పరిగెడుతారు. ఇప్పుడు మీరు ఇంకొక వీడియో ఒకటి చూడాలి ఫ్రెండ్, ఇంకొక వీడియో మీరు చూడాలి. మీకు ఇబ్బందికరంగా ఉన్నా మీరు చూడాలి. ఈమె ఏం మాట్లాడిందో ఒకసారి మీరు చూడండి. जय श्री राम तो कोई पॉलिटिकल नारा हो नहीं सकता, वो तो रिलीजियस स्लोगन है. जय बांग्ला बंगला के लिए, बंगाल के लिए, ये हमारा नारा है, टीएमसी का नारा है. हमको राम का नाम लेके, राम जी का नाम लेके राजनीति नहीं करनी पड़ती. इतना बुरा वक्त नहीं आया है टीएमसी का. Wake up to reality. ఆమె ఏమని మాట్లాడింది? జై శ్రీరామ్ కా నామ్ లేకే ముझे రాజనీతి జై శ్రీరామ్ కా నారా లేకే ముझे రాజనీతి కర్నే కి జరూరత్ నహీ హై అని చెప్పి మాట్లాడిండ్రు. షయానీ ఘోష్
మీకు అక్కడ ఇంకొక ఒళ్ళు మండే ఫోటో కూడా కనిపిస్తుందని నాకు తెలుసు. ఆమె అట్లాంటిది ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ చేసినప్పుడు లేనిది నేను పెట్టడంలో తప్పేమున్నది? ఇలా ప్రభుత్వాలను అడుగుతున్నా, సిగ్గులేని ప్రభుత్వాలను అడుగుతున్నా, నిద్రపోతున్న హిందువుని అడుగుతున్నా. ఇప్పుడు ఆమె ఏమనన్నది? జై శ్రీరామ్ కా నామ్ లేకే ముझे రాజనీతి కర్నేకి జరూరీ నహీ హై. మళ్ళా పాట ఎవరు వాడినరు? చలో కాబా మదీనా అని. అవకాశ్ గుర్తొచ్చిందా సాయాని ఘోష్ నీకు? నువ్వు మహిళ వైపు అయినావు, లేకపోయినుంటే నేను కిందికెరి మీద దాకేంచి పడేస్తుండే ఒక్కొక్కరిని. చెప్తున్నా కదా, మహిళ అననే ఒక ముచ్చటతో నేను సైలెంట్ కోవాల్సి వస్తుంది. హౌ డేర్ యూ ఇన్సల్ట్ మై శివ్? ఈశ్వరుణ్ణే ఏ రకంగా ఇన్సల్ట్ చేసింది శివరాత్రి నాడు? ఏం పెట్టినావు నువ్వు శివలింగం మీద? మాకు అర్థం కాదా? మేమంత పిచ్చోళ్ళమా? యోగి ఆదిత్యనాథ్ గారు కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చిండ్రు వీళ్ళకు. ఎవరెవరైతే కాబా మదీనా అని చెప్పి పాటలు పాడినరు చూడు, జై శ్రీరామ్ साहब राजनीति नहीं करते हो लेकिन काबा मदीना का नाम क्यों आया आपके जुबान से? फिर अगर नारा ही लेना था, भगवान का नाम लेके आप कभी भी राजनीति नहीं करते हो ना, तो किस लिए వేరే ధర్మం పేరు ఎందుకు తీసుకొని మాట్లాడుతున్నావు? అది రాజనీతి కాదా? और रही बात जब काबा और मदीना की, योगी आदित्यनाथ गाరు जबरदस्त ఒక మాట మాట్లాడినరు. अरे वो लोगों को मैं आज समझना पड़ेगा और मैं कहना चाहता हूं, కాబా ఓవుడు కాదురా, మహాకాళి యొక్క ప్రదేశం ఇది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు. వీళ్ళు ఇట్లా అవమానం చేస్తారు భారతావనిని. బెంగాల్ రియాలిటీ ఒకటి ఏంది తెలుసా? మమతా మోడల్ అనేది అంచెలంచెలుగా ఎక్స్పోజ్ అవుతూ వచ్చింది. సంవత్సరానికి మనం బడ్జెట్ తీసుకొని చూస్తే వాళ్ళు పెట్టాల్సిన సైన్స్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో చూడు, తిప్పి కొడితే 82 కోట్లే. సైన్స్కి కేటాయించిన బడ్జెట్ 82 కోట్లే. ఇప్పుడు ఎవడైతే సెక్యులర్ డోంగులు మాట్లాడతారు చూడు, నేను వాళ్ళ నిద్రలేస్తున్నారా ఫాల్తుగా అని చెప్పి మాట్లాడుతున్నా. టూరిజం బడ్జెట్ ఎంత ఉందిరా అని అంటే బెంగాల్లో 519 crores. మళ్ళీ హెరిటేజ్ సిటీ కదరా బాగా మీ కోల్కతా, మళ్ళీ కేవలం 520 కోట్లేనా? ఐటీ బడ్జెట్ ఎంత ఉంది అని చెప్పి పెట్టినాం అనుకో, అవ్వా సిగ్గుపోతుంది మనకు. 217 crores వెస్ట్ బెంగాల్, అంత పెద్ద రాష్ట్రంలో. అదే మళ్ళీ మదర్సా బడ్జెట్ ఎంత? 5713 కోట్లు అంట. प्रायोरिटीज लाउड एंड क्लियर कनबड़तलेवा. अंदुके इल्लू जय श्री राम कभी राजनीतिक स्लोगन हो नहीं सकता, लेकिन काबा मदीना हो सकता है. किस लिए भाई? कोई आके मुझे समझाइए. आज मैं पूछना चाह रहा हूं. लेकिन योगी आदित्यनाथ जी ने सही कहा कि लोग काबा जाने से इंटरेस्ट रखेंगे या ना रखेंगे वो अलग बात है, लेकिन ये प्रदेश जो है माँ काली का है. करेक्ट అన్నాడు ఆయన, కరెక్ట్ అన్నాడు. సమప్ చేసుకుంటా పోతే పిచ్చెక్కుతుంది. సైన్స్ బడ్జెట్ 82 crores. మళ్ళీ అలా ఎవడెందుకో మాట్లాడాడు ఈ విషయాలు. సెక్యులర్ వాదులు ప్రతి ఒక్కడు ఓడోడు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ అరే ఏంది మాకు హాస్పిటల్ కావాలి, మందిర్ సే క్యా బనేగా, ఒకటి కూడా వచ్చిండు. ఏ మూర్తి बनाने के लिए 300 करोड़ खर्च किए थे ना. देश का ఇండియన్ పాపులేషన్ ఈజ్ 148 crores కదా. మీరు ఒక మూర్తి కట్టనీకే 200 కోట్లు పెడుతున్నారు కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క కరోడ్ ఇచ్చేసిన భారత్ మొత్తం కరోడపతి అయిపోతుంది కానీ అంటే ఆ ఆబాదీ బడాతే జో హమ్ తుమ్కో పైసే దేతే జాయింగే క్యా? ఓ మాట అడుగుతున్నా. మీరు మొత్తం కంటనే ఉండుర్రి, మేము పైసలు ఇచ్చుకుంటా కూర్చుంటాం, ట్యాక్స్ పేర్ల పైసలు మీకు. అయ్యా జాగీర్లు పడున్నాయి ఇక్కడ, కూర్చోబెట్టి మీకు పైసలు ఇస్తాం. బిచ్చపోళ్ళని ఇవే బిచ్చప్ చాతలన్నీ. కష్టపడే తత్వం ఉండదు, నా సామర్థ్యత పెంచుకుందామని ఉండదు, నా స్కిల్ పెంచుకుందామని ఉండదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది గవర్నమెంట్ యార్, సీరియస్లీ బడ్జెట్ అలొకేషన్ చూస్తున్నారు కదా మీరు. అండ్ దీస్ ఆర్ ది వ్యాలిడ్ ఫ్యాక్ట్స్ రైట్. మళ్ళీ సైన్స్, టెక్నాలజీ, టూరిజం, ఐటీ ఎక్సెట్రా ఇవి అందరికి కావాలా? బట్ దానికి కేటాయించిన బడ్జెట్ ఈజ్ పీనట్స్. మళ్ళీ మదర్సాలకు కేటాయించిన బడ్జెట్ 5700 కోట్ల. ఏం కనిపించింది మీకు ఆ మదర్సాలలో? నాకు అర్థం కాదు. మమతా బెనర్జీ లేదా ముంతాజ్ బెనర్జీ అనాలన్నా మిమ్మల్ని. ఎవడు బై దీని మీద ఆన్సర్ ఇస్తాడని చెప్తున్నా నేను. ఎవడు ఆన్సర్ ఇస్తాడని అంటున్నా. ఇక్కడ ఆగిపోయిందా వెస్ట్ బెంగాల్ ఆట? ఆగలే ఇంకా ఉన్నది అసలైన సిసలైన ఆట. ఈడు ఒక ఎలక్షన్ ఆఫీసరు, ఈడు ఆటో రిక్షాలలో ఈవీఎంలు తీసుకొని పోతున్నాడు. మజాక్ కాదు ఇది ఫ్యాక్టు. ఆధారాలతోనే కదా మీ చిత్రగుప్తు. అగో నీకు వెనక ఈవీఎంలు కనబడుతున్నాయి. ఇది స్టోరీ, ఇది పంచాయతీ. ఇట్లా ఎలక్షన్లు జరిగినాయి. మళ్ళీ ఎందుకో పల్లెత్తు మాట మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వగేరా ఇండి కూటమి కూడా ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అని ఎందుకు మాట్లాడతలేరు? నేను ఇంక ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం తక్కువ చూపిస్తున్నా. ఇట్లాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ వేర్ ద భారత్ ఈజ్ గెటింగ్ అన్ఫోల్డెడ్ టుడే. వీళ్ళు మడత పెట్టి చూపించారు మనకు. ఆ మడత తీసి చూస్తే ఎన్ని మరకలు ఉన్నాయని మీకు కనబడుతుందా అని అంటున్నా. ఇక్కడ సెక్యులర్ వాదులు ఎవడ ఈవీఎం చోరీ కరణకి క్యా జరగతి భయ్? ఎందుకు మీరు దొంగ ఆటోలలో తీసుకొని పోతున్నారు చెప్పు? చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా క్లియర్ కట్గా ఆఫీసర్ CEO ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్ కట్గా చెప్పిండు,
ఇక్కడ రీపోలింగ్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పిండు. వాళ్ళని కూడా బద్దలు వలగొట్టిర్రు. ఎవరు అనుకున్నావు చూడుండ్రు. ఇక వీడు ఉన్నాడు కదా, వీడు ఎన్ఐఏ దిగింది. వీడు ఏం చేసిండు తెలుసా, క్రూడ్ పటాకాలు ఉంటాయి చూడు, మనం నాటు బాంబులు అని చెప్తాం, ఆ నాటు బాంబులు తయారు చేసిండు. అందులో ఒకటి ఇంజూర్డ్ అయ్యిండు. మళ్ళీ ఇంజూర్డ్ అయినోడు కూడా టీఎంసీ వాడు. మళ్ళీ నిన్నటి దాకా ఏం చెప్పారు ఫ్రెండ్స్ వీళ్ళు, మన అజయ్ పాల్ శర్మ ఎవరైతే ఉన్నారు కదా ఆయనని తీసేయాలా, అది వేరే విషయము. కలకత్తా హైకోర్టు ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది, అది వేరే విషయము. మేము ఎలక్షన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు మేము ఇంటర్ఫియర్ కాము, ఎందుకనంటే అది ప్రాసెస్ని డీవియేట్ చేస్తుందని. ఆయన గురించి తెలుసుకోవాలని అంటే దీని అమ్మ జీవితం నాకు చెప్తున్నా కదా, ఒక రోజు అంతా సరిపోతుంది. అంత జబర్దస్త్ క్యాడర్ ఉన్న ఆఫీసర్ ఆయన, యూపీ క్యాడర్కి చెందిన అజయ్ పాల్ శర్మ. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని అంటారు, ఈసారి బ్యాలెట్ కౌంటర్ స్పెషలిస్ట్ అయ్యిండు. మమతా బెనర్జీకి సుక్కలు చూపించారు. అజయ్ పాల్ శర్మ అంటే వీళ్ళకి ఎందుకు భయం తెలుసా మీకు, చెప్పాలా మీకు? ఇగో ఇప్పుడు చూడు రిజరా, ఇది చూడుండ్రి. ఇగో ఈడ ఎట్లా దాచుకుంటుండ్రు చూడాడు, ఎట్లా ఉరుకుతున్నారు చూడు కొడుకులు ఒక్కొక్కడు. అగో ఆడికే, ఇగో ఈడికే ఎట్లా ఉరుకుతున్నారు చూడు. ఎందుకు ఉరుకుతున్నారు తెలుసా, నేను సౌండ్ పెట్టలే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నది, ఒక మ్యూజిక్ అందుకే పెట్టలే, ఒక పాట నడుస్తుందని. అగో వీడికైనా పోలీసు వాళ్ళు రాగానే ఎట్లా ఉరుకుతున్నారు చూడు కొడుకులు. ఎందుకు ఉరుకుతున్నారు తెలుసా వీళ్ళంతా, ఇప్పుడు వస్తుంది చూడు. అగో చూసినావా, అజయ్ పాల్ శర్మ కాన్వే పోతున్నది ఆడికి. నాకు అజయ్ పాల్ శర్మ కాన్వే పోతే దాచుకున్నారు నా కొడుకులు, దొంగ నా కొడుకులు, లక్కీ కొడుకులు. మళ్ళీ ఎందుకు దాచుకున్నారా, మీరు దాచుకొని దోసుకున్నాక మళ్ళీ ప్రజలకు ఏం చెప్తారు, అగో చూసినావా గిట్లా చేసిరు గట్లా చేసిరు అని చెప్తారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ క్లారిటీగా ఏం జరుగుతుంది అనేది మీకు ఏమైనా అర్థమవుతుందా? వీళ్ళు ఎందుకు బగ ఏడుస్తున్నారు మీకు అర్థమవుతుందా? నువ్వు ఈవీఎంల మీద డైరెక్ట్గా టేపులు పెడితే తప్పు కాదు, నువ్వు ఈవీఎంల మీద ఇంకు పోసేసి భారతీయ జనతా పార్టీ సింబల్ కనబడకుండా చేస్తే అది తప్పు కాదు, డైరెక్ట్గా నాటు బాంబులు చేసి బూతుల మీద వేస్తుంటే తప్పు కాదు, నువ్వు ఎలక్ట్రల్ ఆఫీసరు ఈవీఎంలు తీసుకొని ఆటోలలో పోతుంటే తప్పు కాదు. జై శ్రీరామ్ కా నారా లేకే హమ్ రాజనీతి నై కర్తేలే అని చెప్పి మళ్ళీ కాబా మదీనా పేరెందుకు తీసుకుంటావు అని అనేది నాకు మనకు సమజ్ కాదు. మళ్ళా మన వెస్ట్ బెంగాల్ అనేది కాబా ప్రదేశమా లేకపోతే మహాకాళి యొక్క ఆశీర్వాదం ఉన్న ప్రదేశమా, మీ కమెంట్ రూపంలో నాకు చెప్పురు. నేను ఇవాళ అడుగుతున్నా, క్యా హై యే మేరా భారత్, ఏ బాబర్ దేశ్ హై యా భారత్ దేశ్ హై? ఆజ్ పూచ్ రహా హై భారత్ భాయ్. సేమ్ ఈ డెమోగ్రఫిక్ చేంజ్ ముఖ్యమంత్రులే మాట్లాడతారు. శివరాత్రి రోజు శివలింగం పైన ఏం చేస్తున్నారు చూస్తున్నావు కదా ఈ సయాని ఘోష్. వీళ్ళని బునాంచి పడేయాలి క్లియర్ కట్గా, రాజ్యాంగబద్ధంగానైనా సరే. వీళ్ళ గురించి సిగ్గుపడొద్దు, మహిళను కూడా సిగ్గుపడొద్దు, మనం ఏంచి పడేయాలి వీళ్ళని ఏడికాడికి. వీళ్ళ గురించి మాట్లాడకపోతే మహిళనని ఒక ట్యాగ్ పెట్టుకొని మహిళలు చేసే పనేనా అట్లాంటి ట్వీట్లు కొడతారు ఎవడన్నా? ప్రజలు కూడా జబర్దస్త్ తీర్పిచ్చిండ్రు. अब कितने दिन में अपने मन में बोल लूं भाई जय श्री राम का नारा लगेगा बंगाल में, डंके पे चोट आवाज उठेगा, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, खुल के अभी बंगाल बोलेगा, बोलो श्री रामचंद्र भगवान की జై అని చెప్పి స్లోగన్ వస్తుంది. యాద పెట్టుకోరి ఫ్రెండ్స్, భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్న. భారత్ మాతాకి జై.